ఓం శాంతి. ఈరోజు మురళి 16/11/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. రివైజ్ డేట్ 15/12/2007లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని కర్మల గుహ్యగతి పైన అటెన్షన్ ఉంచండి. నష్టమోహులుగా కండి, ఎవరు రెడీగా కండి, అన్నీ వచ్చేసినాయి దీంట్లో. సమయం మహత్వాన్ని తెలుసుకోండి, కర్మల గుహ్యగతి పైన అటెన్షన్ పెట్టండి, నష్టమోహగా కండి, ఎవరు రెడీగా కండి. అంటే ఒక్క సమయం పైన అటెన్షన్ పెడితే ఇవన్నీ న్యాచురల్గా జరిగిపోతుంది. ఈరోజు సర్వ ఖజానాల దాత, జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వ గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానానిచ్చే బాబ్దాదా తమ నలువైపులా ఉన్న ఖజానాలకు బాలకుల నుండి మాలికులుగా అయ్యే అధికారి పిల్లలను చూస్తున్నారు. అఖండ ఖజానాలకు యజమాని అయిన తండ్రి పిల్లలందరి సర్వ ఖజానాలతో సంపన్నం చేస్తున్నారు. బాబాను అఖండ ఖజానాలకు యజమాని అయినారు, పిల్లలైన మనల్ని కూడా యజమానిగా చేస్తున్నారు. బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరికి సర్వ ఖజానాలను బాబా ఇచ్చారు. కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇవ్వలేదు. ఎందుకంటే ఖజానా అఖండమైనది. నలువైపులా ఉన్న పిల్లలు బాబ్దాదా నయనాలలో ఇమిడి ఉన్నారు, బాబా యొక్క కళ్ళల్లో ఇమిడి ఉన్నారు. ఖజానాలతో నిండుగా అయ్యి అందరూ హర్షితంగా ఉన్నారు. ఖజానాలతో నిండుగా అయ్యి అందరూ హర్షితంగా ఉన్నారు. ఖజానాలు నిండుగా ఉంటే ఆటోమేటిక్గా హర్షితంగా ఉంటారు కదా. సంపూర్ణ సంపన్నంగా అయిపోయినామంటే సదా హర్షితంగా ఉంటారు. ప్రస్తుత సమయ ప్రమాణంగా అన్నింటికంటే అమూల్యమైన శ్రేష్ఠ ఖజానా పురుషోత్తమ సంగమ యుగములోని సమయం. ఎందుకంటే ఈ సంగమంలోనే పూర్తి కల్పం యొక్క ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోగలరు. ఈ చిన్న యుగంలో ప్రాప్తులు ప్రాలబ్ధము ఎక్కువ. చూడండి, ఈ చిన్న యుగంలో ప్రాప్తులు ఎక్కువ, దీని ద్వారా ప్రాలబ్ధము ఎక్కువ. ఒక్క క్షణము యొక్క విలువ 1 సంవత్సరంతో సమానం. కల్పంతో పోలిస్తే ఒక్క క్షణం, 1 సెకండ్ విలువ 1 సంవత్సరంతో సమానం. ఇంతటి అమూల్యమైన సమయం ఇది. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అనేది ఇప్పటిగా అయినమే. ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మని పాత్ర నిర్ధారించబడి ఉంది. అందుకే ఈ సమయాన్ని వజ్ర సమానమైన సమయము అంటారు. ఎందుకు కానీ ఇది ఇంత విలువైనది అంటే, బాబా వస్తారు, ప్రాప్తులు అనేకంగా ఇస్తారు. దాని కారణంగానే ఇది వజ్ర సమానమైన బాబాతో మిలనం జరిగే సమయము, వజ్ర సమాన యుగము. అందుకోసమే బాబా అంటున్నారు, ప్రాప్తులు కూడా ఈ యుగంలో ఎక్కువగా ఉన్నాయి. ఇంతటి అమూల్య సమయం ఇది. తో బాబా అంటున్నారు, బాబా వచ్చే పాత్ర కూడా ఈ సంగమ యుగంలోనే నిర్ధారించబడింది. అందుకే ఈ సమయాన్ని వజ్ర సమానమైనది అంటారు. సత్యుగాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు, బంగారు యుగం అంటారు. కానీ ఈ సమయం కూడా వజ్ర సమానమైనది. మరియు పిల్లలైన మీరందరూ కూడా వజ్రతుల్య జీవితం యొక్క అనుభవి ఆత్మలు. పిల్లలైన మీరందరూ వజ్రతుల్య జీవితం యొక్క అనుభవి ఆత్మలు. ఈ సమయంలోనే బహుకాలం నుండి దూరమైన ఆత్మలు పరమాత్మ తండ్రితో మిలనము, పరమాత్మ తండ్రితో ప్రేమ, జ్ఞానము, ఖజానాల ప్రాప్తికి అధికారులుగా అవుతారు. ఈ సంగమ యుగంలోనే 5000 సంవత్సరాలకు విడిపోయినాం బాబాతో. సంగమ యుగంలోనే తండ్రితో కలుసుకుంటాం. కాబట్టి ఈ సంగమ యుగంలోనే టీచర్ అయి చదువు నేర్పిస్తున్నారు, సద్గురువై వరదానాలను ఇస్తున్నారు, సర్వ ఖజానాల ప్రాప్తినిస్తున్నారు, మిలనం జరుగుతుంది. ఇది బాబా అంటున్నారు, అధికారులుగా అవుతారు. పూర్తి కల్పంలో దేవాత్మలు మహాత్ములుగా ఉన్నారు. కానీ ఈ సమయంలో పరమాత్మని ఈశ్వరీయ పరివారం ఉంది. కావున వర్తమాన సమయం యొక్క మహత్వం ఎంత ఉందో
ఆ సమయపు మహత్వాన్ని తెలుసుకొని ఎంతగా స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోదలుచుకున్నారో అంత చేసుకోవచ్చు. ఎంత చేసుకోవాలనో అంత చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ మహాయుగంలోని పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే పదమాపదం అదృష్టవంతులు కదా. ఇలా మీ శ్రేష్ట భాగ్యం యొక్క ఆత్మిక నశ మరియు అదృష్టాన్ని తెలుసుకొని అనుభవం చేస్తున్నారు కదా. బాబా ఇవన్నీ చెప్పి మనకు ఆ వాల్యూ ఉందా అని అడుగుతున్నారు. ఆ విధంగా అనుభవం చేస్తున్నారా? అంతటి మహత్వాన్ని తెలుసుకొని సమయానికి వాల్యూ ఇస్తున్నామా అని అడుగుతున్నారు బాబా వాళ్ళు. ఇస్తున్నామా లేదా అనేది స్వయం పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఎంత సమయం వృధా వ్యర్థ మాటలతో, వ్యర్థ ఆలోచనలతో, వ్యర్థమైన విషయాలతో ఎంత సమయం వృధా చేస్తూ ఉంటాము. కాన్లే అర్ధగంటే కదా, గంటే కదా అనుకుంటా ఉంటాం. ఇవన్నీ చూడండి బాబా ఏం చెప్తా ఉన్నారు. చెవు పట్టుకుంటా అన్నారు, జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి అని. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఎంతగా స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలనో అంత చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ మహాయుగంలోని పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే పదమాపదం అదృష్టవంతులు కదా. ఇలా మీ శ్రేష్ట భాగ్యం యొక్క ఆత్మిక నశ మరియు అదృష్టాన్ని తెలుసుకొని అనుభవం చేస్తున్నారు కదా. సంతోషంగా ఉంటుంది కదా, సంతోషం ఉంటుంది కదా. మనసులో ఏ పాటను పాడుతూ ఉంటారు సంతోషంగా ఉన్నప్పుడు? వాహ్ నా భాగ్యము వాహ్ అనే పాటను పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలోని శ్రేష్ట భాగ్యము ముందు ఇతర ఏ యుగాలలోనూ ఇంత శ్రేష్ట భాగ్యము లభించదు. ఈ సమయంలో ఎంత శ్రేష్ట భాగ్యం లభిస్తూ ఉందో ఇంకా ఏ యుగంలోనూ లభించదు. సత్యత్రేతాయుగంలో కూడా తిని అయిపోగొట్టుకునేదే కానీ అక్కడ సంపాదించుకునేది ఏమీ ఉండదు. ఇంత శ్రేష్ట భాగ్యం లభించదు. మరి చెప్పండి, సదా మీ భాగ్యాన్ని స్మృతిలో పెట్టుకొని హర్షితంగా ఉంటున్నారు కదా. ఈ యుగంలో కూడా సాటిస్ఫైగా లేకపోతే ఎట్లా? ఎంత ఉంది, ఏమి ఉంది, ఎలా ఉంది, ఎవరున్నారో దాంతో నేను సాటిస్ఫైగా ఉండాలా, సంతృప్తిగా ఉండాలా. ఇదెందుకు అట్లా, అదెందుకు ఇట్లా, వీళ్ళెందుకు అట్లా, ఇవన్నీ ఆలోచనలు సమాప్తం చేసుకోవాలా. ఏది జరుగుతూ ఉందో అదంతా కళ్యాణమే జరుగుతూ ఉంది, మన కోసమే జరుగుతూ ఉంది అనేది మనం తెలుసుకుంటా మనస్సుని మార్చుకుంటా ముందుకెళ్ళాలి. అందుకే బాబా అంటున్నారు, స్మృతిలో పెట్టుకొని హర్షితంగా ఉంటున్నారు కదా అడుగుతున్నారు బాబా వాళ్ళు. కాబట్టి ఆ మనసులో ఆన్సర్ చెప్పండి. సదా సంతుష్టంగా ఉన్నానా లేదా? ఎవరైతే మేము సదా హర్షితంగా ఉంటున్నాము, అప్పుడప్పుడు కాదు సదా హర్షితంగా ఉంటున్నారో వాళ్ళు చేతులెత్తండి. సదా అనే పదానికి అండర్లైన్ చెయ్యండి. ఇప్పుడు టీవీలో మీ ఫోటో వస్తుంది, సదా అన్నవారి ఫోటో వస్తుంది. అభినందనలు. మాతలు చేతులెత్తండి అడుగుతున్నారు బాబా. బాబాకు మాతలంటే చాలా ఇష్టం, అందుకే బాబా అడుగుతున్నారు. మాతలు చేతులెత్తండి, శక్తులు చేతులెత్తండి, డబల్ విదేశీయులు చేతులెత్తండి. ఎవరెవరు ఈ విధంగా సదా సంతోషంగా ఉంటున్నాము, సమయం మహత్వాన్ని తెలుసుకున్నాము, నా భాగ్యం యొక్క మహత్వాన్ని తెలుసుకొని నడుస్తున్నాను అనేవాళ్ళు చేతులెత్తండి అని బాబా వాళ్ళు అడుగుతున్నారు. ఏ మాటని గుర్తుపెట్టుకోవాలి? సదా అనే శబ్దాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు అనేవాళ్ళు వెనక వస్తారు. అది ఏది చేసినా సదా అనేదే ఉండాల. అప్పుడప్పుడు అనేది ఉందంటే వెనకే. బాబ్దాదా ముందు కూడా వినిపించారు, సమయం యొక్క వేగం చాలా తీవ్రగతితో ముందుకెళ్తోంది. సమయం యొక్క గతిని తెలుసుకున్న వారు స్వయాన్ని పరిశీలించుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులమైన మా యొక్క పురుషార్థం తీవ్రగతితో ఉందా? పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు, కానీ బాబ్దాదా ఏమి చూడాలని ఆశిస్తున్నారు? ప్రతి బిడ్డ తీవ్ర పురుషార్థిగా, ప్రతి సబ్జెక్ట్లో పాస్ విత్ ఆనర్గా ఉన్నారా అని బాబా అడుగుతున్నారు. గౌరవార్థంగా పాస్ అవుతున్నారా? పాస్ విత్ ఆనర్గా ఉన్నారా? పాస్ విత్ ఆనర్గా ఉండాలి కదా. ఎంత కష్టము. పాస్ అయ్యేది వేరు కానీ గౌరవార్థంగా పాస్ అయ్యేది వేరు. తీవ్ర పురుషార్థి యొక్క లక్షణాలు విశేషంగా 2 ఉంటాయి. తీవ్ర పురుషార్థులు అంటే ఎవరు?
2 విశేషతలు ఉంటాయి. 1 నష్టమోహులుగా ఉంటారు, 2 ఎవరు రెడీగా ఉంటారు. అన్నింటికన్నా ముందు నష్టమోహాగా కావాలి, అన్నింటి నుంచి నష్టమోహాగా కావాలి. మొదట దేహం నుంచి నష్టమోహాగా కావాలి, అప్పుడు అన్నీ అయిపోతాయి. దేహభ్రాంతి దేహాభిమానం నుండి నష్టమోహులుగా అయితే ఇతర విషయాలలో నష్టమోహులుగా కావడం ఏమీ కష్టం కాదు. ఇది నా చేతుల్లో ఉండేది కదా. దేహము నుంచి నష్టమోహాగా అయ్యేది నా చేతుల్లో ఉంది. నేను ఎంతెంత ఆత్మాభిమానిగా ఉంటానో అంతే నేను నష్టమోహాగా అవుతాను. ఇంకా మిగతావన్నీ వేరే వాళ్ళ చేతుల్లో ఉండొచ్చు, కానీ నష్టమోహాగా అయ్యేది, ఎవరు రెడీగా అయ్యేది నా చేతుల్లోనే ఉంది. ఏమీ కష్టం కాదు నష్టమోహాగా అయ్యేది. దేహభ్రాంతికి గుర్తు చూడండి, దేహాభిమానము దేహభ్రాంతి ఈ రెండింటి నుంచి నష్టమోహాగా అయితే అన్నింటి నుంచి నష్టమోహాగా అయిపోతారన్నారు. సో దేహభ్రాంతికి గుర్తేమి? నాలో దేహాభిమానం ఉంది, దేహభ్రాంతి ఉంది అంటే గుర్తేమి? వ్యర్థం అనేది ఉంటుంది అంతే. దేహభ్రాంతి ఉందంటే వ్యర్థం, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయము. ఈ చెకింగ్ స్వయమే బాగా చేసుకోగలరు. వేరే వాళ్ళు చేస్తే నువ్వేం వ్యర్థం చేయవా అని అడుగుతాం. నాకు నేను చేసుకుంటే నేను అర్థం చేసుకోగలుగుతాను. అందుకే బాబా అంటున్నారు ఈ చెకింగ్ స్వయమే బాగా చేసుకోగలరు. సాధారణ సమయం కూడా నష్టమోహగా కానివ్వదు. అంటే సాధారణంగా పని చేస్తున్నామంటే నష్టమోహగా కాలేం. సాధారణంగా ఉండకూడదు, ఎప్పుడు సమర్థంగా శుభంగానే ఉండాలి. మరి ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మ సఫలమవుతున్నాయా అని పరిశీలించుకోండి. ప్రతి సంకల్పము, ప్రతి కర్మ, ప్రతి క్షణము సఫలమవుతున్నాయా అని పరిశీలించుకోండి. ఎందుకంటే సంగమ యుగంలో విశేషంగా తండ్రి యొక్క వరదానం సఫలత మీ జన్మసిద్ధ అధికారం. మరి అధికారం సహజంగా అనుభవం చేయిస్తుంది కదా. మరియు ఎవరు రెడీగా కావాలి? ఎవరు రెడీ అంటే అర్థమేమి? మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో సమయం యొక్క ఆజ్ఞ ఏమిటంటే అకస్మాత్తుగా ఏదైనా జరుగుతుంది కనుక ఎవరు రెడీగా ఉండండి. మీ దాదీని చూశారు కదా, అకస్మాత్తుగా ఎవరు రెడీగా ప్రతి స్వభావంలోనూ ప్రతి కార్యంలోనూ ఈజీగా ఉండేవారు. సంపర్కంలో ఈజీగా, స్వభావంలో ఈజీగా, సేవలో ఈజీగా, సంతుష్టపరచడంలో ఈజీగా, సంతుష్టంగా ఉండడంలో ఈజీగా ఉండేవారు. చూడండి ఎంత డెఫినేషన్ చెప్తున్నారు. ఈజీగా ఉండడం, ఎవరు రెడీగా ఉండడం అంటే ఏమిటి? స్వభావంలో సరళంగా, సంపర్కంలో సరళంగా, వదిలేయాలి అన్నింటిలోనూ సరళంగా, సేవలో సరళంగా, సంతుష్టపరచడంలో సరళంగా, సంతుష్టంగా ఉండడంలో సరళంగా. ఈ విధంగా ఉంటేనే ఎవరు రెడీగా కాగలరు. కావుననే బాబ్దాదా సమయం యొక్క సమీపత గురించి పదే పదే సూచన ఇస్తున్నారు. స్వపురుషార్థానికి సమయం ఇంకా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో సేవ పెరిగేటప్పుడు స్వపురుషార్థం చేసుకోవాలంటే కుదరదు కదా. అందుకే బాబా వాళ్ళు అంటున్నారు చిక్కిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్వపురుషార్థానికి సమయం చాలా తక్కువగా ఉంది. కావున మీ జమా ఖాతాను పరిశీలించుకోండి. ఖజానాలను జమ చేసుకునేందుకు 3 విధులను ముందు కూడా వినిపించారు కదా, గుర్తుందా? పురుషార్థం ద్వారా జమా ఖాతా, పుణ్య ఖాతా. దానికి బాబా చెప్తున్నారు కదా, ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. దీని ద్వారా కూడా జమా ఖాతా పెరుగుతుంది. తర్వాత ఇంకొకటి పుణ్యకర్మను చేయండి, తద్వారా కూడా జమా ఖాతా పెరుగుతుంది. దానికే బాబా ఇక్కడ అంటున్నారు మీ జమా ఖాతాను పరిశీలించుకోండి. 3 విధులను ముందు కూడా వినిపించాను. ఆ 3 విధులను స్వయంలో పరిశీలించుకోండి. మళ్ళీ చెప్తున్నారు బాబా. 1 స్వపురుషార్థంతో ప్రాలబ్ధం యొక్క ఖజానాను జమ చేసుకోండి, ప్రాప్తుల ఖజానాను జమ చేసుకోండి. 2వది సంతుష్టంగా ఉండడం. ఇందులో కూడా సదా అనే పదాన్ని జత చేయండి. ఎందుకంటే అన్నీ మనం చెప్పినట్లు జరగవు, చెప్పినట్లు నడవవు. మనం అనుకున్నట్లు మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలే వినవంటే ఇంకా పరిస్థితులు, మనుషులు ఎందుకు వింటారు? వినరు కదా.
అందుకయ్యే బాబా అంటున్నారు, అందుకోసం స్వయంని సదా సంతుష్టంగా ఉంచుకోవాల. ఏది జరిగింది ప్రయత్నం వరకు మన వంతు, ఫలితానికి వచ్చేటప్పుడు బాబా వంతు. అప్పుడు సంతుష్టంగా ఉండగలుగుతాం. సో బాబా అంటున్నారు సంతుష్టంగా ఉండడం, ఇందులో కూడా సదా అన్న పదాన్ని జత చేయండి. సర్వులను సంతుష్టపరచడం దీంట్లో చాలా కష్టం. వేరే వాళ్ళని సంతుష్టపరచాలి అంటే మనల్ని మనము సంతుష్టంగా పెట్టుకున్నప్పుడే వేరే వాళ్ళని కూడా మనము సంతుష్టపరచగలం. దీనితో పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుంది. ఈ పుణ్య ఖాతా అనేక జన్మల ప్రాలబ్ధానికి ఆధారమవుతుంది. మూడవది, సదా సేవలో నిర్విరామంగా నిస్వార్థంగా విశాల హృదయంతో సేవ చేయడం, తద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. చూడండి ఎట్లాగా సేవ చేయాలి, నిర్విరామంగా నిస్వార్థంగా విశాల హృదయంతో సేవ చేయాలి. దీంతో ఎవరి సేవ అయితే చేస్తున్నారో వారి ద్వారా స్వతహాగా ఆశీర్వాదాలు లభిస్తాయి. బయటకు చెప్పాల్సిన పని లేదు. ఆశీర్వాదాలు ఆంతరంగిక హృదయం నుంచి వెలువడినాయి అంటే మన పురుషార్థం ఆటోమేటిక్గా ముందుకెళ్తా ఉంది అని అర్థం. ఈ 3 విధులు, ఒకటి స్వపురుషార్థము పుణ్యము ఖాతా మరియు ఆశీర్వాదాల ఖాతా, రెండవది సంతుష్టంగా ఉండడం. ఈ 3 ఖాతాలు జమాయి ఉన్నాయా పరిశీలించుకోవాలా. ఎంత శాతము? స్వపురుషార్థంతో స్వయం సాటిస్ఫైగా ఉన్నానా, నేను సంతుష్టంగా ఉన్నాను, ఇతరులని సంతుష్టం చేస్తున్నానా, సేవ చేసి ఆశీర్వాదాలు పొందుతున్నానా. ఏ సేవకు ఆశీర్వాదాలు దొరుకుతాయి? విశాలమైన కార్యం, విశాలమైన సేవకు, నిస్వార్థమైన భావన ఉండే సేవకు మరియు నిష్కామ సేవకు, నిర్విరామ సేవకు. అతక్కుగా ఎవరుంటారో వాళ్ళకు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. ఎప్పుడూ ఆజ్ఞాకారిగా ఉంటారు, అలసిపోకుండా చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఆశీర్వాదాలు బాబా ఇస్తారు. ఈ 3 విధులు స్వపురుషార్థము, పుణ్యము మరియు ఆశీర్వాదాలు, ఈ 3 ఖాతాలు జమాయి ఉన్నాయా మరి పరిశీలించుకోండి. ఎందుకంటే ఒకవేళ అకస్మాత్తుగా ఏదైనా పేపర్ వస్తే పాస్ విత్ ఆనర్గా కాగలరా? ఎందుకంటే ప్రస్తుత సమయానుసారంగా ప్రకృతిలో కూడా అలజడులు, చిన్న చిన్న విషయాలు ఎప్పుడైనా రావచ్చు. మొన్న తుఫాన్ వచ్చింది, ఎంతమంది అశాంతి, దుఃఖము, బాధలు, పాపం పేదవాళ్ళంతా ఎంత నిరాశ్రయులైపోయినారు, బస్సులు కాలిపోయినాయి, ఎంతమంది చనిపోయినారు. సో ఈ విధంగా ఎన్నో జరుగుతున్నాయి. అందుకే బాబా అంటున్నారు ప్రకృతి యొక్క అలజడులు, చిన్న చిన్న విషయాలు ఎప్పుడైనా రావచ్చు. కావున ఇంతవరకు పుణ్యం ఖాతాన్ని పెంచుకోండి, సమయం విలువను తెలుసుకోండి, ప్రాలబ్ధాన్ని జమ చేసుకోండి, సంతుష్టంగా ఉండండి, నిర్విరామ సేవ చేయండి, ఆశీర్వాదాలు పెంచుకోండి, పొందండి అన్నారు కదా. ఇప్పుడేమంటున్నారు? కావున ప్రకృతి అలజడులు వస్తున్నాయి కదా, దానికోసం ఏం చేయాలి? కావున కర్మల గుష్యగతి యొక్క జ్ఞానం పైన విశేష అటెన్షన్ పెట్టాలి. అసలు ఒక్క మురళి వింటే చాలు, రోజు రోజు మురళి విన్నా కూడా మనలోకిపోతా లేదు. ఒక్క మురళి వింటే కర్మాతీత స్థితిని పొందేది సహజం. దాన్ని ధారణ చేయాలి. ధారణ కాదే, పుణ్యకర్మల ఫలం ఉండదు. అనేక దానికి సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి, ఎన్నో పరిస్థితులు వస్తాయి. ఇవన్నింటి కారణంగా ధారణ జరగదు. అందుకయ్యే బాబా ఇక్కడ అంటున్నారు కర్మల గుష్యగతి యొక్క జ్ఞానం పైన విశేషంగా అటెన్షన్ పెట్టండి. కర్మల గుష్యగతి చాలా లోతైనది. ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు. నేను చేసిన కర్మల నుంచి నేను తప్పించుకోలేను, అనుభవించాల్సిందే. ఎలాగైతే డ్రామా పైన అటెన్షన్ ఉంటుందో, ఆత్మిక స్వరూపం పైన అటెన్షన్ ఉంటుందో, ధారణ పైన అటెన్షన్ ఉంటుందో, కర్మల గుష్యగతి పైన కూడా అటెన్షన్ ఉంచడం ఆవశ్యకత. కర్మల గుష్యగతి పైన అటెన్షన్ ఉంచడం ఆవశ్యకత. సో బాబా అంటున్నారు కర్మల గుష్యగతి పైన కూడా అటెన్షన్ పెట్టండి. దేనిపైన అటెన్షన్ పెడతాము? బాబా అంటున్నారు కర్మల గుష్యగతి పైన కూడా అటెన్షన్ ఉంచండి. ధారణ పైన పెడతాము, ఆత్మిక స్వరూపం పైన పెడతాము, డ్రామా పైన పెడతాము, కానీ కర్మల గుష్యగతి పైన పెట్టడం లేదు. దానిపైన కూడా పెట్టండి. సాధారణ కర్మ
సాధారణ సమయము, సాధారణ సంకల్పము, వీటితో ప్రాలబ్ధంలో తేడా వస్తుంది. నేను సాధారణంగా చేస్తున్నాను అంటే దాంట్లో తేడా వచ్చేస్తుంది. సాధారణ సంకల్పాల ద్వారా, సాధారణ కర్మ ద్వారా, సాధారణ సమయాన్ని సాధారణంగా ఉపయోగిస్తే దీంతో ప్రాలబ్ధంలో తేడా వస్తుంది. ఈ సమయంలో పురుషార్థులైన మీరందరూ శ్రేష్టమైన విశేష ఆత్మలు, సాధారణ ఆత్మలు కాదు. విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా ఉండే, విశ్వ పరివర్తనకు నిమిత్తంగా ఉండే ఆత్మలు. కేవలం స్వయాన్ని పరివర్తన చేసుకునేవారు కాదు, విశ్వ పరివర్తనకు బాధ్యులైన వారు. కావున తమ శ్రేష్ఠ స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా కావాలి. బాబా ఏమంటున్నారంటే, బాబా అంటున్నారు, కావున తమ శ్రేష్ఠ స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా కండి. అంటే సమయానికి మహత్వం ఇవ్వండి, సాధారణ కర్మలు చేయమాకండి, విశేషమైన శ్రేష్ఠ కర్మలే చెయ్యండి. తద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు అని బాబా చెప్తున్నారు. శ్రేష్ఠ స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా కావాల్సిందే. అందరికీ బాబ్దాదా పైన మరియు సేవ పైన చాలా ప్రేమ ఉండడం బాబ్దాదా చూశారు. బాబా పైన ప్రేమ ఉంది, సేవ పైన ప్రేమ ఉంది, బాబ్దాదా చూశారు. సేవా వాతావరణం నలువైపులా ఏదో ఒక ప్లాన్ రూపంలో నడుస్తోంది. దీనితో పాటు ఇప్పుడు సమయం అనుసారంగా దుఃఖంగా అశాంతిగా ఉన్న విశ్వాత్మలకు దుఃఖము అశాంతి నుండి విడిపించడానికి తమ శక్తులతో సకాశనివ్వండి. బాబా అంటున్నారు, మనసా సేవ పైన గమనం పెట్టండి. విశేషంగా సేవ పైన మీకు గమనం ఉంది, కానీ మనసా సేవ పైన గమనం పెట్టండి. దుఃఖము అశాంతి యొక్క ఆత్మలకు సుఖశాంతులనిచ్చే సకాశనివ్వండి. ఎలాగైతే ప్రకృతిలోని సూర్యుడు తమ ప్రకాశంతో అంధకారంలో ఉన్న ప్రకృతిని వెలుగులోకి తీసుకొస్తాడో, తన కిరణాల ద్వారా ఎన్నో వస్తువులను పరివర్తన చేస్తాడో చూడండి. బ్యాక్టీరియాలన్నీ పరివర్తన అయిపోతుంది కదా సూర్యరశ్మి ద్వారానే. అనేక ప్రక్రియలు జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది, ఆక్సిజన్ వస్తుంది, అనేకమైనటువంటి విశేషమైన అంశాలన్నీ సూర్యరశ్మి ద్వారానే. వృక్ష సంపద పెరుగుతుంది సూర్యరశ్మి ద్వారానే. బాబా అంటున్నారు, తన కిరణాల శక్తితో ఎన్నో వస్తువులని పరివర్తన చేస్తారు. సోలార్ ఎనర్జీ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే మాస్టర్ జ్ఞాన సూర్యులైన మీరు పొందిన సుఖశాంతులనే కిరణాలతో, సకాష్తో దుఃఖము అశాంతి నుండి విముక్తి చెయ్యండి. దుఃఖము అశాంతి నుండి అందరినీ విముక్తి చెయ్యండి. మనసా సేవతో, శక్తిశాలి వృత్తితో వాతావరణాన్ని పరివర్తన చెయ్యండి. కావున ఇప్పుడు మనసా సేవ చేయండి. ఇప్పుడు సకాష్ ఇవ్వడం ఎక్కువ అవసరంగా ఉంది. ఎలాగైతే వాచా సేవను విస్తారం చేశారో అలాగే మనసా శక్తి ద్వారా ఆత్మలలో మీరు ఏ టాపిక్నైతే ఉంచారో హ్యాపీ అండ్ హోప్ అనగా సంతోషంగా ఉండాలి మరియు అందరిలో ఆశావాదత్వాన్ని తీసుకురావాలి. దీన్ని వ్యాప్తి చేయండి. ధైర్యాన్ని ఇవ్వండి, ఉమంగ ఉల్లాసాలను ఇవ్వండి. ఈ విషయాల నుండి అయితే ముక్తి అయిపోండి. శక్తినిచ్చే ఆవశ్యకత ఇప్పుడు చాలా ఉంది. ఈ సేవలో మనస్సుని బిజీగా పెట్టుకోండి. అప్పుడు మాయాజిత్తులుగా, విజయీ ఆత్మలుగా స్వతహాగా అయిపోతారు. చిన్న చిన్న విషయాలైతే సైడ్ సీన్ల వంటివి. మనం ఏదైనా ఒక ఊరికి పోతా అంటే ఏదో సైడ్ సీన్లు వస్తూ ఉంటాయి కదా. సైడ్ సీన్లు బాగుండాయని మనం బస్సు దిగి వెళ్ళాం కదా, చూడం కదా. అట్లాగే బాబా అంటారు, జీవితంలో ఎన్నో సైడ్ సీన్లు వస్తూ ఉంటాయి. సైడ్ సీన్లలో కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటాయి. ఈ సైడ్ సీన్లను దాటి గమ్యాన్ని చేరుకోవాలి. సైడ్ సీన్లను చూడడానికి సాక్షి దృష్టి అనేటువంటి సీటు పైన సెట్ కాండి. అప్పుడు సైడ్ సీన్లు మనోరంజనంగా ఉంటాయి. మరి ఎవరు రెడీగా ఉన్నారా? రేపేదైనా జరిగినా ఎవరు రెడీగా ఉన్నారా? మొదటి లైన్ వాళ్ళు ఎవరు రెడీగా ఉన్నారా? రేపేమి జరిగినా కూడా అని బాబా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. టీచర్లు సిద్ధంగా ఉన్నారా?
అయితే మంచిది. ఈ వర్గాల వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఎన్ని వర్గాలు వచ్చాయో అన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఆలోచించండి. చూడండి, దాదీలు అందరూ చేతులు ఊపుతున్నారు. అభినందనలు. ఒకవేళ సిద్ధంగా లేకపోయినా ఈరోజు రాత్రికల్లా తయారైపోండి. అమ్మయ్య, ఎంత ఈజీగా చెప్పేసి బాబా. ఎందుకంటే సమయం మీకోసం వేచి ఉండదు. సమయం ఎవరి కోసము ఆగదు. టైమ్ అండ్ టైడ్స్ వెయిట్స్ ఫర్ నన్. ఎవరి కోసము సమయము ఆగదు, సముద్రంలోని అలలు ఆగవు. సముద్రంలోని అలలు రాని సమయంలో నేను స్నానం చేస్తానంటే అవి ఆగవు, నేను చేయను, అది కుదరదు. బాబా అంటున్నారు, మీకోసం వేచి ఉండవు. ముక్తి ద్వారాలు తెరవడానికి బాబ్దాదా వేచి ఉన్నారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు వేచి ఉన్నారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మరి మీరు ఏం చెయ్యలేరు? మీరు మాస్టర్ సర్వశక్తివంతులే కదా. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని దృఢ సంకల్పం చెయ్యండి, అంతే. చెయ్యకూడదు అనుకుంటే దృఢ సంకల్పంతో వద్దు అన్నదాన్ని వద్దు, ఇది చేసి చూపించండి. మాస్టర్గా అయితే అయినారు కదా. అచ్చా, మొదటిసారిగా ఎవరొచ్చారు? బాబా ఇప్పుడు పార్టీలతో కలుస్తున్నారు. అయిపోయింది బాబా చెప్పే మురళి, ఫినిష్. తో మొదటిసారిగా వచ్చిన వారు చేతులు ఎత్తండి. చేతులు బాగా పైకెత్తండి, ఊపండి. ఇంతమంది వచ్చారు, మంచిది. మొదటిసారి వచ్చిన వారందరికీ పదమాల రెట్లు అభినందనలు, శుభాకాంక్షలు. ఫస్ట్ టైం బాబా దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఖుషి అయిపోతారు కదా బాబా వాళ్ళు ఆ విధంగా చెప్తే. కల్పక్రితం పిల్లలు మళ్ళీ తన పరివారంలోకి చేరుకున్నారని బాబ్దాదా సంతోషిస్తున్నారు. కావున ఇప్పుడు వెనక వచ్చిన వారు అద్భుతం చేసి చూపించండి. వెనకే ఉండిపోకండి. వెనక వచ్చినా కానీ వెనక ఉండిపోకండి, మున్ముందుకు వెళ్ళండి. దీనికోసం తీవ్ర పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ధైర్యం ఉంది కదా పిల్లలకి? ధైర్యం ఉందా? అచ్చా, పిల్లల ధైర్యము భగవంతుని సహాయము, బాప్దాదా మరియు పరివారం యొక్క సహాయము లభిస్తుంది. బాగుంది. ఎందుకంటే పిల్లలు ఇంటికి అలంకారం. కావున వచ్చిన వారందరూ మధుబనానికి అలంకారం. వచ్చిన వాళ్ళందరూ పిల్లలు ఎవరైనా సరే కదా, మామూలుగా కూడా చెప్తారు కదా, ఇంటికి పిల్లలు అలంకారము, శోభ. అచ్చా, సేవా టర్న్ భోపాల్ జోని వారిది. చాలామంది వచ్చారు, జెండాలు ఊపుతున్నారు. బంగారు అవకాశం లభించింది. ఇందులో సేవకు నిమిత్తంగా అయిన వారందరూ సేవా బలాన్ని, సేవా ఫలాన్ని, అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిని అనుభవించారా? సేవ యొక్క బలము ఫలము ఏమి? అతీంద్రియ సుఖం. అవును అని అనుకుంటే ఇప్పుడు జెండాలు ఊపండి. అచ్చా, ఇప్పుడు ఏదైతే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేశారో ఇది సదా ఉంటుందా లేదా కొద్ది సమయం ఉంటుందా? మధుబన్ వరకేనా? ఎవరైతే హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తారో ఊరికే చేతులు ఎత్తమాకండి. మేము ఈ ప్రాప్తిని సదా మాతో ఉంచుకుంటాము, విఘ్న వినాశకులుగా ఉంటాము అని హృదయపూర్వకంగా భావిస్తారో వారు జెండాలు ఊపండి. అచ్చా, మీరు టీవీలో వస్తున్నారు, మరి టీవీలో ఫోటో పంపిస్తాం. అచ్చా, ఇటువంటి సేవా అవకాశాన్ని ఇవ్వడం చాలా బాగుంది. అవకాశాన్ని సంతోషంగా తీసుకుంటున్నారు. మరియు ప్రతి టర్నులో అందరూ రావడానికి అవకాశం కూడా లభిస్తోంది. అచ్చా, ఇప్పుడు ఏ అద్భుతాన్ని చేస్తారు? బాబా అంటున్నారు 2007లో బాబా మురళీ కదా ఇది, 2008లో ప్రత్యక్షం చేసేస్తారా అడుగుతున్నారు బాబా. అచ్చా, ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఈ ప్రతిజ్ఞను పూర్తి చెయ్యండి, తప్పక చెయ్యండి. మాస్టర్ సర్వశక్తివంతులకు ఎటువంటి ప్రతిజ్ఞ అయినా నిలబెట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదు. కేవలం దృఢ సంకల్పాన్ని చెయ్యండి, దృఢత్వాన్ని విడిచిపెట్టకండి. ఎందుకంటే దృఢత్వం సఫలతకు తాళం చెవి. ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఉంటుంది. అంతే కదా, చేసి చూపిస్తారు కదా. బాబ్దాదాకు సంతోషంగా ఉంది, బాగుంది. చూడండి ఎంతమందికి అవకాశం లభిస్తుందో. సగం క్లాస్ అంతా సేవ చేసేవారే ఉన్నారు. బాగుంది. చూడండి, సకార్ బాబా ఉన్నప్పటి నుంచి మంచి పాత్రను నిర్వహిస్తున్నారు. బాబా చూడండి భోపాల్ వాళ్ళకి ఎంత మంచిగా అన్నయ్య ఉన్నారు కదా, భోపాల్ మహేంద్రబాయ్. మొట్టమొదట మ్యూజియంని వీరు మహేంద్రబాయ్ తయారు చేశారు.
అన్నయ్య. మరి చూడండి, సాకార్ బాబా యొక్క ఆశీర్వాదాలు పూర్తి జోనుకున్నాయి, భోపాల్ జోన్కి. అవధేష్ బెంజీ కూడా వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏదైనా నవీనతని చేసి చూపించండి. ఏదైనా నవీనత చేసి చాలా కాలమైంది. వర్గీకరణ కూడా పాతదైపోయింది. ప్రదర్శనలు, మేళలు, కాన్ఫరెన్సులు, స్నేహమిలనాలు అయిపోయాయి. ఇప్పుడు ఏదైనా కొత్త విషయాన్ని చేయండి. షార్ట్ ఆర్ స్వీట్ ఎన్ని చెప్తారు చూడండి బాబా. ఇంపార్టెంట్ షార్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి. ఇంపార్టెంట్ ఇంకేమి, తక్కువ ఖర్చు ఎక్కువ సేవ జరగాలి. అది ఇంపార్టెంట్. ఎక్కువ ఖర్చు చేసి తక్కువ సేవ జరిగితే ఏం లాభం? రాయ్ బహదూర్ కదా మీరు. మరి రాయ్ బహదూర్లు కొత్త ఆలోచనలు చేయండి. ఎలాగైతే ముందు ప్రదర్శని వచ్చింది, తర్వాత మేళ వచ్చింది, తర్వాత వర్గీకరణ వచ్చింది, అలాగే ఏదైనా కొత్త ఇన్వెన్షన్లు చేయండి. ఇందుకు ఎవరు నిమిత్తమవుతారో చూద్దాం. బాగుంది. ధైర్యం ఉన్నవారు, ధైర్యం పెట్టిన వారికి బాప్ దాదా సదా ముందుగానే సహాయానికి అభినందనలు తెలుపుతున్నారు. అచ్చా, ఇప్పుడు ఒక్క క్షణంలో అందరూ అతి మధురమైన సైలెన్స్ స్థితి యొక్క అనుభవంలో మునిగిపోండి. ఎగ్దమ్ స్వీట్ సైలెన్స్ యొక్క స్థితిని అనుభవం చేద్దాం. ఓం శాంతి. బాబా అంటున్నారు, నలువైపులా ఉన్న సర్వ తీవ్ర పురుషార్థీలు, సదా దృఢ సంకల్పం ద్వారా సఫలతని ప్రాప్తి చేసుకునేవారు, సదా విజయ తిలకదారులు, బాబ్దాదా హృదయ సింహాసన అధికారులు, డబల్ కిరీటదారులు, విశ్వ కళ్యాణకారి ఆత్మలు, సదా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకొని పరమాత్మ ప్రేమలో పాలన పొందే శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. वरदानम. రియాలిటీ ద్వారా ప్రతి కర్మ మాటలో రాయల్టీని చూపించే ఫస్ట్ డివిజన్ యొక్క అధికారి ఆత్మలుగా కండి. రియాలిటీ ఏదైనా ఒరిజినల్గా ఉండాలి, కృత్రిమం ఉండకూడదు. ప్రేమలో కృత్రిమమే, పనిలో కృత్రిమమే అట్లా ఉండకూడదు. ఏది చేసినా రియల్గా ఉండాలి, ఒరిజినల్గా ఉండాలి. వాళ్ళే రాయల్టీగా ఉంటారు, వాళ్ళే ఫస్ట్ డివిజన్లో వస్తారు. ప్రతి కర్మలో మాటలో రాయల్టీని చూపించే ఫస్ట్ డివిజన్ యొక్క అధికారులుగా కండి. రియాలిటీ అనగా సదా మీ వాస్తవిక స్వరూపం యొక్క స్మృతి. దీని ద్వారా స్థూలంగా ముఖములో కూడా రాయల్టీ కనిపిస్తుంది. రాయల్టీ అనగా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేకుండా ఉండడం. ఈ స్మృతి రాయల్టీ అంటే అర్థం ఏమి అండర్లైన్ చేసుకోండి. రాయల్టీ అంటే ఏమి? ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేకుండా ఉండడమే రాయల్టీ. అండర్లైన్. కొత్త అర్థం చెప్తున్నారు శ్రేష్టత్వానికి గుర్తు. శ్రేష్టాతి శ్రేష్టమైన బాబా జతలో ఉండడం అంటేనే రాయల్టీ కదా. ఈ స్మృతి ద్వారా ప్రతి కర్మలో మాటలో రాయల్టీ కనిపిస్తుంది. బాబా నా జతలో ఉన్నారు, బాబానే నా సర్వస్వం అనుకుంటే తప్పకుండా శ్రేష్టత్వం వస్తుంది. సంపర్కంలోకి ఎవరొచ్చినా వారికి ప్రతి కర్మలోనూ బాబా సమానమైన చరిత్రలు అనుభవం అవుతాయి. ప్రతి మాటలోనూ బాబా సమానమైన అథారిటీ మరియు ప్రాప్తి యొక్క అనుభూతి కలుగుతుంది.
వారి సాంగత్యం యథార్థంగా ఉన్న కారణంగా అది పారసంగా పనిచేస్తుంది. చూడండి, యథార్థంగా ఉంటుంది అలాంటి వాళ్ళ సాంగత్యం. ఇటువంటి రాయల్టీ కలిగిన రాయల్ ఆత్మలే ఫస్ట్ డివిజన్కి అధికారులుగా అయిపోతారు. ఫస్ట్ డివిజన్కి అధికారులుగా అయిపోతారు. స్లోగన్: శ్రేష్ఠ కర్మల ఖాతాని పెంచుకున్నట్లయితే వికర్మల ఖాతా సమాప్తమైపోతుంది. అంతే. అప్పులు పోవాలంటే సంపాదన పెంచుకుంటే అప్పులు పోతాయి, పుణ్యకర్మలు పెంచుకుంటే పాపకర్మలు పోతాయి. అవ్యక్త ప్రేరణ. అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. నలువైపులా అలజడి ఉంది. వ్యక్తుల కారణంగా, ప్రకృతి కారణంగా అలజడి పెరిగేదే ఉంది. అటువంటి సమయంలో రక్షణకు సాధనం ఒక్క సెకండ్లో స్వయంని విదేహీగా, అశరీరీగా, ఆత్మాభిమానిగా తయారు చేసుకోండి. కనుక మధ్య మధ్యలో ఇలా ట్రయల్ చేస్తూ ఉండండి. మనస్సుని, బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచగలగాలి. దీనినే సాధన అంటారు. దీనినే సాధన అంటారు. మనస్సు, బుద్ధిని ఎక్కడ కావాలనో అక్కడ పెట్టగలగాలి. సూచన: ఈరోజు ఈ నెలలోని 3వ ఆదివారం. రాజయోగి తపస్వి సోదరి సోదరులందరూ సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేష యోగాభ్యాస సమయంలో తమ శుభభావనల శ్రేష్ఠ వృత్తి ద్వారా మనసా మహాదానిగా అయి అందరికీ నిర్భయత వరదానాన్నిచ్చే సేవ చేయండి. నిర్భయత్వం కావాలి. భగవంతుడు నా జతలో ఉన్నారు అంటే అప్పుడు భయము, ఆందోళన, చింత, చికాకు అన్నీ దూరం అయిపోతాయి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.